ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృప చేత తిరిగి మరలా జీవవాక్య ధ్యానాల ద్వారా మనం అందరం కలుసుకుని దేవుని నామాన్ని గణపరిచే గొప్ప మహాకృప కొరకే నేను దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు కొంతమంది కొత్త వారికి మీరు పరిచయం చేస్తున్నారు. యూట్యూబ్లో రెవరెండ్ దొరరాజు అనే ఈ ఛానల్ని, అందుని బట్టి కూడా మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తున్నాను. పునరుత్థాన పండుగకు మనం చాలా దగ్గరగా ఉన్నాం. మహాశుక్రవారం, ఆ తర్వాత పునరుత్థాన పండుగ. కనుక ఇంతవరకు ఈ 40 దినాలు ఆయన యొక్క కృపలో ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడానికి, వాక్యం ధ్యానించడానికి ఆయన మనకు ఎడల చూపిన కృప కొరకే నేను దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ, ఈ పునరుత్థాన పండుగ టైంలో కూడా ఏమేమో చిన్న చిన్న ప్రశ్నలు, ఒక్కొక్కసారి అనవసరమైన ప్రశ్నలు మొదలుకు వస్తూ ఉంటాయి. కనుక ఈరోజు వినే వాక్యం ద్వారా కొంత అవగాహన దేవుని వాక్యాన్ని గురించి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క ధ్యాన వాక్య భాగంగా ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం, 28వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందున్నాడు, అది నాకు తెలియకపోయాను అని అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, తోటి విశ్వాసులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక చిన్ని హెడ్డింగ్, తెలుసుకో. ఎందుకంటే మనిషి నాకు తెలుసు అనుకుంటాడు, నాకు తెలుసు అనుకుని తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ నువ్వు నిజంగా ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలంటే జీవితం అంతా తెలుసుకునే బిడ్డగా ఉండాలి. నీ వయసు ఎంతైనా కావచ్చు. ఎందుకంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, ప్రపంచంలో తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎన్నో రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి. సోషల్ అని, సైన్స్ అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, మ్యాథ్స్ అని కదా. అసలు వాటిల్లో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయండి. మేము చదువుకునే రోజుల్లో 2 రకాల మ్యాథ్స్ ఉండేవి, జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ అని. ఇప్పుడు అసలు ఆ పదాలే వాడటం లేదు, ఏవేవో మ్యాథ్స్ వచ్చాయి. ఇక దాంతోపాటు ఇప్పుడు కొత్తగా స్పీడ్ మ్యాథ్స్ అనే ఒక ఆయన అంటాడు, ఇంకోటేదో అంటాడు. అసలు ఏం అర్థం కాదు. పిల్లలకి చెప్పడానికి కూడా అవగాహన లేని పరిస్థితి. నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందుకనే ఈ యాకోబు తెలియకపోయిన అన్నాడు కదా, నో తెలుసుకో అనే ఆ మాటని హీబ్రూ లాంగ్వేజ్లో యాదా అని అన్నారు, YADA, యాదా. దాని అర్థం ఏంటంటే టు లెర్న్, నేర్చుకోవాలి. టు పెర్సీవ్ అంటే గ్రహించగలుగుట, నేర్చుకొనుట. ఎక్స్పీరియన్స్, టు గెయిన్ ఎక్స్పీరియన్స్, అనుభవం కలిగి ఉండుట. టు కన్ఫెస్, ఒప్పుకొనుట. టు కన్సిడర్, పరిగణించుట. లేకపోతే ఇంకొక మాట ఏంటంటే టు నో పీపుల్ రిలేషనల్లీ అని అన్నాడు. బంధుత్వంగా తెలుసుకోవటం. టు బి స్కిల్ఫుల్, నైపుణ్యంతో తెలుసుకోవటం. ప్రియమైన వాళ్ళరా, ఈ నో అనేటువంటి పదానికి 800కు పైగా అర్థాలు దానికి అనుబంధమైన పదాలుగా వాడబడ్డాయి. ఇప్పుడు మొచ్చకి ఒక 5-6 చూపించాను మీకు నేను. 800 పదాలు ఉన్నాయటండి. యాకోబు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు యాకోబే కదా పలికింది. ఆయన తన తండ్రి ఇంటి నుంచి మేనమావ గారింటికి ప్రయాణం అయ్యాడు. ఒక రాత్రి చీకటి పడిన తర్వాత ఒంటరిగా పండుకుంటూ ఒక రాయిని తలగడగా చేసుకుని పండుకున్నాడు. అతడు నిద్రలో ఉండగానే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన అని మనం బైబిల్లో చదువుతాం. అయితే యాక్చువల్గా హీబ్రూ మాటకు అర్థం ర్యాంప్ అని. నిచ్చెన కాదు కానీ ఒక ర్యాంప్. దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు.
దాని మొదలు భూమి మీద ఉంటే దాని కొన ఆకాశాన్ని అంటుకుందని, ఆ పైన పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడని ఇదంతా మనం చదువుతాం. కనుక యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణం అవుతున్నాడు. అయితే ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దయ ఉండటాన్ని బట్టి రోజు రోజుకి తన అభివృద్ధి పదంలోకి వెళుతున్నాడు. కానీ తన సోదరుడు వల్ల తనకు థ్రెట్ ఉంది, మామగారి వల్ల థ్రెట్ ఉంది, భార్య వల్ల థ్రెట్ ఉంది. చూసారా ఎన్ని రకాల చేదు అనుభవాలు తన జీవితంలో ఇమిడి ఉన్నాయో. ఈ మధ్యలో ఇక్కడ ఈ దర్శనం వచ్చినప్పుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత, అంటే కొంత జీవిత ప్రయాణం అయిన తర్వాత అది మర్చిపోయాడు. ఏంటి? నువ్వు నాకు దేవుడిగా ఉండి నాకు తినడానికి ఆహారం, ధరించడానికి వస్త్రం నువ్వు దయచేస్తే, ఇవన్నీ చెప్పుకొచ్చి నా సంపాదనలో నీకు నేను దశంభాగం ఇస్తానన్నాడు. ఇది దేవుని దర్శనం కనుక ఇది దేవుని ఇల్లే అని అన్నాడు. ఇవన్నీ కానీ కొంతకాలం అయిన తర్వాత అవన్నీ మర్చిపోయాడు. అంటే మధ్యలో భక్తిహీనత అనేది తనకి సంభవించింది. దేవుని గురించినటువంటి జవాబుల కంటే తన జీవితంలో ప్రశ్నలే ఎక్కువైపోయాయి. బెయిర్షెబాలో ఉన్నారు పేరెంట్స్, అన్నగారు. అక్కడి నుంచి హారానుకు ఆయన ప్రయాణం అయ్యాడు. అక్కడ ఒక కళ, ఇదంతా మనం చెప్పుకున్నాం కదండి. అయితే ఆ కళ, వాగ్దానం ఇవన్నీ కూడా ఆయన జీవితంలో నటన లేదు. అప్పటికి ఏ నటన లేదు. దేవుడు అక్కడ ఉన్నాడు అని తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు అక్కడే ఉన్నాడా? ఇంకెక్కడా లేడా? అక్కడ ఆ దర్శనం వచ్చింది కనుక దేవుడు అక్కడ ఉన్నాడని తెలుసుకున్నాడు. అబ్బాయి ఇదంత భయంకరం తన నోట్లోంచి వచ్చినటువంటి మాట. కనుక ఆ స్థలానికి దేవుడు అక్కడున్నాడు కనుక ఇది దేవుని ఇల్లు, బేత్ ఏల్ అని దేవుని ఇల్లు అని పేరు పెట్టాడు. అంతకుముందు ఆ ప్రదేశం పేరు లూజ్ అట. ఆయన ఇప్పుడు దాన్ని బేతేలుగా నామకరణం చేశాడు. మన జీవిత ప్రయాణంలో ప్రతి సమయంలో, స్థలంలో, అన్ని చోట్ల ఆయన ఉంటాడు. ఇది మనం గుర్తించాలి, ఇది మనం తెలుసుకోవాలి. ఆదివారం గుళ్ళోనే దేవుడు ఉంటాడు అని అనుకోవద్దండి, లేకపోతే మన ఇంట్లోనే ఉంటాడు అనుకోవద్దండి. మన ప్రయాణంలో మనతోనే ఉంటాడు, మన ఆఫీసులో మనతోనే ఉంటాడు, మన చదువులు చదువుతున్నాడు, మన బిడ్డలు స్కూల్లో వారితోనే ఉంటాడు. ప్రతి చోట ఆయన ఉంటాడు. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. నతనయేలును యేసు ప్రభువారు పిలిచినప్పుడు, నేను నీకు తెలియదు కదా అని అన్నాడు. నేనెవరో నీకు తెలియదు కదా, నన్ను ఎలా పేరు పెట్టి పిలుస్తున్నావు, నీ శిష్యుడిగా ఎలా ఉండమన్నావు అంటే, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నీవు నాకు తెలుసు అన్నాడు ఆయన. ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే. అంజూరపు చెట్టు కింద ఏం చేస్తున్నాడు ఈయన? విశ్రాంతి తీసుకుంటున్నాడా? లేకపోతే ఏదైనా పని చేస్తున్నాడా? లేకపోతే దైవ ధ్యానంలో ఉన్నాడా? లేకపోతే దేవుడితో తన జీవితంలో ఉన్న పాపాలు ఒప్పుకుంటున్నాడా? మనకు తెలియదు. కానీ ప్రభు అన్నాడు, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును. అద్భుతంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో యేసయ్య నతనయేలుకు ఈ యాకోబు దర్శనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం ఒకసారి చదివి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితునని నేను చెప్పినందువల్ల నేను నమ్ముచున్నావు, వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అని చెప్తూ, ఆకాశం తెరవబడట, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుట దిగుట చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నతనయేలుతో ప్రభువారు ఈ యాకోబు దర్శనాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. అప్పుడు యాకోబు అన్న మాట ఏంటంటే, ఈ స్థలము ఎంతో భయంకరము. ప్రియమైన వాళ్ళరా,
దేవుడున్న స్థలం భయంకరమా? హౌ ఆవ్సమ్ ఈజ్ దిస్ ప్లేస్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. హౌ ఆవ్సమ్ ఈజ్ దిస్ ప్లేస్. ఈ స్థలం ఎంతో భయంకరము. ఇది దేవుని ఇల్లు అన్నాడు. బేతేలే యేసయ్య. ఆ ర్యాంప్ నిచ్చిన ఆనందదేవ ర్యాంపే యేసయ్య, ఆయన సన్నిధి. ఇవన్నీ నువ్వు గుర్తించకపోతే భయంకరమే. గుర్తిస్తే ఆశీర్వాదకరం. బాగా గమనించండి. నువ్వు గుర్తించకపోతే, తెలుసుకోకపోతే, నీకు అర్థం కాకపోతే అది భయంకరమే. కానీ నువ్వు గుర్తిస్తే, తెలుసుకుంటే, నువ్వు గ్రహించగలిగితే అది దీవెనకరం. అంటే యేసయ్యను గూర్చినటువంటి అనుభవ జ్ఞానం లేకపోవడం భయంకరం. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఒక ఆర్చ్ బిషప్ గారు ఉన్నారు, ఆస్కర్ రోమిరో, ఆయన పేరు ఆస్కర్ రోమిరో. ఆయన దేవుని సన్నిధిని మనం గుర్తించినా గుర్తించకపోయినా దేవుడేమీ ఫెయిల్ అయినోడు కాదు, ఫెయిల్ అవ్వడం, లేకపోతే ఆయన లేనట్టు కాదు. రోమిరో గారు చెప్తున్నటువంటి మాట, నేను అడిగింది ప్రార్థించింది ఆయన చేయలేదు కనుక ఇక ఎన్నడూ నేను ప్రార్థించను అని నీ జీవితంలో నువ్వు అనొద్దు. మనం అనుకునే దానికంటే ఎక్కువగా ఆయన ఎగ్జిస్టెన్స్ ఉంది, ఉనికి కలిగి ఉన్నాడు. నేను అడిగాను కనుక ఆయన చేయలేదు, నేను కోరాను కనుక, నేను ప్రార్థించాను కనుక అది అవ్వలేదు కనుక ఇక నేను చేయను అడగను అని అనుకోవద్దు. నీకు అనుభవం ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు, నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు, నీకు ఇష్టమన్నా లేకపోయినా కూడా ఆయన ఉన్నాడు. తెలుసుకుంటే దీవెన, తెలుసుకోకపోతే భయంకరమే. యాకోబు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నా మాట ఆయన వినలేదు కనుక ఆయన నాకు చాలా దూరంగా ఉన్నాడని నీవు అనుకోవద్దు. నా ప్రార్థన వినలేదు కనుక, నా మాట వినలేదు కనుక, నా అభ్యర్థన ఆయన అంగీకరించలేదు కనుక ఆయన చాలా దూరంగా ఉన్నాడేమో అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దూరంగా ఉన్నాడు అనుకునే దానికంటే ఆయన మనకు చాలా దగ్గరగా ఉంటాడు. ఎంత దగ్గరగా ఉంటాడంటే, ఒక బాధ వేదన మనకి కలిగింది కదా, ఆ బాధ వేదన ఎంత దగ్గరగా ఉంటుంది మనకి? అది మనలోనే ఉంటుంది ఆ బాధ వేదన. దానికి మనకి 1 మిల్లీమీటర్ కూడా దూరం ఉండదు, అంతకంటే దగ్గరగా ఉంటాడు దేవుడు. ఇది మనం గ్రహించాలి. ఆ ఆర్చ్ బిషప్ గారు ఆస్కర్ రోమిరో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం విశ్వాసంతో ఉంటే దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనుకునే దానికంటే మనం ఆయనకు దగ్గరగా ఉంటాం. అది మన విశ్వాసంతో ఉంటే దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనే దానికంటే నేను ఆయనకు దగ్గరగా ఉన్నానని నువ్వు తెలుసుకోగలుగుతావు. కనుక దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడని తెలుసుకోవాలంటే దానికి మూల సూత్రం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండటం, విశ్వాస సహితమైన జీవితం. అందుకనే 38వ కీర్తన 7వ వచనంలో, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, నేను ఎక్కడికి వెళ్ళలేను. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నినివే వెళ్ళవయ్య అంటే తర్షీషు వెళ్ళిపోతున్నాడు. ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళి హాయిగా పడుకున్నాడు తర్షీషు టికెట్ తీసుకుని. తుఫాను మనందరికీ తెలిసిన సంఘటనే. చీటీలు వేశారు, యోనా ఎక్కడున్నాడు వెతికారు, ఎక్కడో అడుగున ఆ సామాన్ల దగ్గర ఎక్కడో పడుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతా లేవరా బాబు, ఏంటి గొడవ ఏంటి? అప్పటికే ఆ వాడలో ఉన్నటువంటి బరువైన సామాన్లన్నీ సముద్రంలో పడేశారు. ఎందుకంటే వాడను తేలిక చేస్తే కొంత తేలుతుందేమో మునిగిపోకుండా అని అర్థమైంది. అయ్యా నాదే తప్పు, ఆయన నన్ను నిన్నవే వెళ్ళమంటే నేను తరిశీసి వెళుతున్నాను, నా కాళ్ళు చేతులు కట్టి నీటిలో పడేయండి. ఎక్కడికి పారిపోతావు నువ్వు? ఎక్కడికి పారిపోగలవు? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసుకోవటం మంచిది. ఎక్కడున్నాడు ఆయన? ఒక పరదేశంలో ఆయన ఉంటాడు, ఒక ఆకలిగొనిన బిడ్డలో ఆయన ఉంటాడు, ఆకలిగొనిన వ్యక్తిలో ఆయన ఉంటాడు, వస్త్రహీనుడిగా ఉన్న వ్యక్తిలో ఆయన ఉంటాడు, రోగిగా లేకపోతే అన్యాయంగా అక్రమంగా చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తిలో ఆయన ఉంటాడు. అందుకనే
పౌలు గారు హెబ్రీ పత్రిక 13:2 ఏమన్నాడంటే, ఆతిథ్యము చేయ మరిచిపోకండి. ఎందుకంటే ఆ వ్యక్తి దాహంతో ఉన్నాడు. ఆ దాహంతో ఉన్న వ్యక్తిలో ఆయన ఉన్నాడేమో నువ్వు తెలుసుకో. అందుకని ఆతిథ్యం చేయి. ఆకలిగా ఉన్నాడు, ఆకలి తీర్చు. ఒకవేళ అది ఆయనేనేమో. వస్త్రహీనుడిగా ఒకవేళ అది ఆయనేనేమో. చెరసాలలో అది ఆయనేనేమో. రోగిగా అది ఆయనేనేమో. ఆతిథ్యము చేయ మరిచిపోకండి. అంటే ఆ వ్యక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడచ్చు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడచ్చు. ఆయన సన్నిధిని ఆయన మనకు ఆరోపణలు చూపిస్తున్నారేమో, చూపించవచ్చు. మన చుట్టూ ఆవేళ మోషేతో చెప్పినట్టుగా ఒక పర్ణశాలలా మనం నిర్మించుకోవటం, లేకపోతే ఒక గుడారాన్ని నిర్మించుకోవటం, దైవ సన్నిధిని మనం నిర్మించుకోవటం చెయ్యాలి. కానీ మర్చిపోతున్నాం. అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఏదో దేవుని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని యొక్క మందసం ఆయన ఇంట్లో ఉన్నంతకాలం ఆయన బహుగా దీవించబడ్డాడు అని. కనుక మన ఇంట్లో కూడా ఒక మందసం ఉండాలని మనందరికీ తెలుసు. మనం ఒక ప్రార్థనా మందసం ఉండాలి, ఒక దైవ సన్నిధినే మందసం ఉండాలని రకరకాలుగా మనం చెప్పుకుంటాం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి మర్చిపోతూ ఉంటాం. పెద్దగా శ్రద్ధ లేదు మనకి, దాని మీద పెద్దగా శ్రద్ధ లేదు. అంటే శ్రద్ధ లేదు. దేవుని కొరకు ఒక గుడారం, ఒక పర్ణశాల, లేకపోతే ఒక సన్నిధి మనం నిర్మించుకోలేకపోతున్నాం, మర్చిపోతున్నాము అంటే దాని మీద పెద్దగా మనసు పెట్టట్లేదు. అంటే ఇప్పుడు మన జీవితం ఏమైనట్టు? ఒక సమాధిలో తయారైందా? లేకపోతే ఎవరు సంచరించడానికి వీలు లేని ఒక పాడుపడిపోయిన భవంతిలాగా, పాడుపడిపోయిన ఒక గృహంలాగా మన జీవితాలు తయారైపోయాయి. ఆయన నివసించున్నట్లు ఈ హృదయాలను, జీవితాలను శుభ్రపరుచుకుందాం. ఆ గది కొత్తగా మనం కట్టక్కర్లేదు, ఆల్రెడీ కట్టి ఉంది. కానీ దాని మెయింటెనెన్స్ చూడడం లేదు. మనం దాన్ని శుభ్రం చేసుకోవట్లేదు. ఏవేవో ఉండకూడనివి, అనవసరమైనవి, అక్కర్లేనివి ఆ గదిలో నింపి అక్కడ దేవునికి చోటు లేకుండా ఒకవేళ మనం చేస్తున్నామేమో. దేవుని స్థానాన్ని మనం వేరే వాటితో భర్తీ చేసి దేవుని బయటకు గెంటేస్తున్నామేమో, అరేబియన్ క్యామిల్ లాగా. ఆలోచన చేద్దాం. పరిస్థితులు చాలా కష్టంగా, క్లిష్టంగా ఉండొచ్చు, మారచ్చు. వ్యాధి, బాధలు, ఒంటరితనం మనల్ని పట్టి పీడించవచ్చు. శ్రమలు మన చుట్టూ ఆవరించి ఉండొచ్చు. కానీ యేసయ్యతో ఈ మాట చెప్పుకుందాం. మనం దేవునితో ఈ మాట చెప్పుదాం. నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను ప్రేమించే దేవుడు నీవు గనక నీవు అక్కడున్నావు నాయనా, నీవు అక్కడున్నావు. ఎక్కడో కాదు. యాకోబు గారు ఆ రాత్రి ఆ దర్శనాలు చూసి ఆయన ఇక్కడ ఉన్నాడు, అది నాకు తెలియలేదు అని అనుకుంటున్నాడు. కానీ నువ్వు ఏ పరిస్థితిలో, మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన అక్కడ ఉన్నాడు. అది భయంకరం కాదు, ఆనందదాయకం. ఆయన ఉన్నప్పుడు మనకి దిగులేంటండి? ఆయన ఉన్నప్పుడు మనకి బెంగేంటి? తల్లి ఒడిలో ఉన్నటువంటి చిన్ని బిడ్డ ఏ కలవరపాటు నిశ్చింతగా నిద్రపోతుంది కదా, నిశ్చింతగా హాయిగా ఆడుకుంటుంది, నిశ్చింతగా అసలు ఏమి ఇబ్బంది ఉండదు ఆ చంటి బిడ్డకు. ఎందుకంటే తన తల్లి ఒడిలో ఉంది, మనం ఇప్పుడు ఆయన ఒడిలో ఉన్నామన్నమాట. అందుకనే ఆమ్ని ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనే మాట మనం ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనంలో, కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకో. పైనున్న ఆకాశం, క్రిందన్న భూమి, ఎక్కడైనా యెహోవాయే దేవుడని మరొక దేవుడు లేడని నువ్వు జ్ఞాపకం చేసుకో. అంతే తప్ప అనుభవం లేని ఆ స్థితిలో యాకోబు అన్నటువంటి మాట మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఆయనకు అనుభవం లేదు గనక, దేవునితో ఆయన ఎంతవరకు ఇంటరాక్ట్ అవ్వలేదు గనక, లేకపోతే ఆయనతో ఒక డైలాగ్ లేదు గనక, ఆయన స్వరాన్ని వినలేదు గనక. కానీ మనం చిన్నప్పటి నుంచి, సండే స్కూల్ నుంచి ఒక శ్రేష్టమైన అనుభవం కలిగి ఉన్నాం కదండి. కానీ ఎందుకు తత్తరపడుతున్నాం, ఎందుకు పొరపాటు పడుతున్నాం? ఎక్కడుంటాడు ఆయన?
139వ కీర్తన 8వ వచనం, నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనెను నీవు అక్కడ ఉన్నావు. ఒక భక్తుడు రాసిన పాట ఏంటంటే, నా యేసయ్య నరకంలో ఉంటే అది నాకు నరకం కాదన్నాడు ఆయన. ఒకవేళ నేను నరకానికి వెళ్ళాల్సి వస్తే నా యేసయ్య ఎక్కడుంటే అది నాకు నరకం కాదన్నాడు ఆయన. అది మనకు కావలసినటువంటి, కలిగి ఉండవలసినటువంటి ధీమా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యెహోవా కన్నులు ప్రతి స్థలమందును, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును. అంటే ఆయన దృష్టి పడని స్థలం అంటూ లేదనమాట అండి. ఆయన దృష్టి పడని స్థలం అంటూ లేదు. కనుక ఆయన ఇక్కడే ఉన్నాడు, అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, ఇక్కడ ఉండడేమో, ఈ భయం, ఈ ఆలోచన, ఈ తత్తరపాటు మనకు అక్కర్లేదన్నమాట ప్రియమైన వాళ్ళరా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం చివరి అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా అయ్యేలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చెప్పడం లేదటండి, ఆజ్ఞ. యెహోవా అయ్యేలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నామము నిమిత్తము కట్ట ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? మీరు నాకు విశ్రమ స్థానముగా మీరు కట్ట ఉద్దేశించినది ఏ పాటిది? ఏదో ఒక చిన్న స్థలం, ఒక గుడి, పెద్ద దేవాలయం, చిన్న దేవాలయం ఏదైనా కావచ్చు. అది కాదు ఆయన ఉండేది. ఆకాశమే ఆయన సింహాసనం, భూమి అంతా ఆయన పాదపీఠం అయినప్పుడు ఆయన ఉండలేని స్థలం ఎక్కడుంది? ఆయనకు పరిధిలో లేని పరిస్థితి ఏముంది? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన గురించి ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను ప్రియులారా. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యుని సృష్టించి, ఈ భూమి మీద కాపురం ఉండడానికి ఒకడైన ఆదామును ఎన్నుకొని ఆయన ద్వారా ప్రతి జాతి మనుషుని సృష్టించి, ఒకవేళ వారు దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండు దేవుడు కాదు. ఆయన ఆదాముని ఒక వ్యక్తిని సృష్టించి ఆయన ద్వారా ప్రతి జాతి మనుషులను తయారు చేసి, ఒకవేళ వారు ఎవరైనా కనుగొని తడువులాడి వెతికే ప్రయత్నం చేస్తారేమోనని తను వెదకు నిమిత్తమే ఒక నిర్ణయ కాలము వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఆయన ఏర్పరచను. మనలో ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవేళ మరొకసారి ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన గురించి యాకోబుకు అనుభవం లేదు కనుక ఆయనతో తాను ఇంటరాక్ట్ అవ్వడం, లేకపోతే ఆయనను చూడటం, ఆయనతో మాట్లాడడం అనేది ఏదే మొదటిసారి కనుక ఈ మాటలు, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఈ స్థలం ముందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయెను అన్నాడు. తెలుసుకున్నాడు. బేతేలు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆ మామగారింట్లో కొన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు, ఆ తర్వాత మరొక కొంతకాలం అంతకుముందు, ఆ తర్వాత 7 ఏళ్ళు, ఆ తర్వాత ఇంకొక 7 ఏళ్ళు ఉండి తర్వాత బయలుదేరి వచ్చాడు. ఓకే, అంతవరకు మనం చూస్తామండి. కానీ ఆయన యొక్క భక్తి విశ్వాసాలు ఎంత అచంచలంగా దేవుని మీద ఆధారం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ కొడుకును నేను పోగొట్టుకున్నాను అని అనుకున్నటువంటి ఆ యాకోబు, మీరు గమనిస్తే ఆయన యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను అని ఆగాడు. నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను. కానీ ఆ తర్వాత దినాలలో ఆయన తన గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. అంతగా ఎదిగాడు దేవునిలో. అంతగా ఎదిగి తన యొక్క విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నాడు. పోగొట్టుకున్నాను అన్న కొడుకును తిరిగి మరలా పొందగలిగాడు. ఏ స్థితిలో అంటే ఆయన
ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగినటువంటి కొడుకుగా ఆయన పోగొట్టుకున్నటువంటి కొడుకును చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక తన జీవితంలో అభివృద్ధి ఉంది, దానితో పాటు సోదరుని వల్ల థ్రెట్. ఎంత థ్రెట్ అంటే 2 భార్యలు, వారికి పిల్లలు, ఆ సంతానంతో గొప్ప మందలతో బయలుదేరి ముందుగా మందలను పెట్టాడు. ఆ తర్వాత మరొక మంద, ఆ తర్వాత మరొక మంద, తర్వాత పిల్లల్ని పెట్టాడు, తర్వాత భార్యలను పెట్టాడు. చివరిగా తను అన్నాడు, ఒకవేళ తన అన్నగారు ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేస్తే తన దగ్గరకు వచ్చేటప్పటికి అలిసిపోయి నన్ను ఏం చేయడంలే అనేటువంటి ఆ భయం. ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండొచ్చు, ఎదురవ్వచ్చు. అంత తీవ్రంగా కాకపోయినా కొంచెం ఇంచుమించుగా అటు ఇటుగా అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ స్థలం ఎంతో భయంకరం కాదు, ఈ పరిస్థితి ఎంతో భయంకరం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను ప్రేమించే దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనే మాట భయంకరం కాదు. గొప్ప సంతోషం, ఆనందం, ధైర్యం, ధీమా మనకిస్తుంది. కనుక ఆయన మనం తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఆయన మన ముందు పెట్టారు. తెలుసుకోవడానికి తన యొక్క జీవితం, తన యొక్క శ్రమలు, శిలువ మరణం, చివరికి పునరుత్థానం, ఇవన్నీ కూడా ఆయనను తెలుసుకోవడానికి ఒక గొప్ప మార్గదర్శకంగా ఆయన మన ముందు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 12 మంది శిష్యులకు ఆయన పునరుత్థానుడైన సంగతి ఆయన మొట్టమొదట తెలియచేయలేదు. స్త్రీలకు తెలియజేశాడు, అందులో ముఖ్యంగా మగ్దలేనే మరియ. ఎందుకంటే ఆయన మరణ సమయంలో కూడా ఆ భక్తురాలు, ఆ విశ్వాసి అక్కడే ఉంది. శనివారం సాయంకాలం 6 గంటలకు సబ్బాత్ అయిపోతుంది. షాప్స్ తెరుస్తాడు. గబగబా వెళ్ళి ఆయన దేహానికి అంతిమ సంస్కారంగా చేయాల్సిన పనులు చేయలేకపోయిన ఆతృతతో అవన్నీ సమకూర్చుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టి ఎదురు చూచి ఏదైతే తాము చేయాలనుకున్నారో అవన్నీ పట్టుకుని ఆయన సమాధి దగ్గరకు పరిగెత్తిన వారిలో మొట్టమొదటి పేరు మగ్దలేని మరియ. ఆమెకే ఆయన పునరుత్థానుడయ్యాడనే సంగతి ఆయన చూపించారు. ఎంత గొప్ప ధన్యత! ఆవిడతో చెప్పారు, నువ్వు వెళ్ళి శిష్యులకి చెప్పమ్మా, నేను పునరుత్థానుడయ్యానని, మరణాన్ని గెలిచి లేచాననే సంగతి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మహానుభావులు, పెద్దలు, గొప్పవారు, అనుభవం కలిగిన వారు, శాస్త్రజ్ఞులు, ప్రపంచాన్ని శాసించిన నియంతలు చాలామంది ఉన్నారు. వారి సమాధులన్నీ అలాగే ఉన్నాయి. కానీ యేసయ్య సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఎందుకు ఖాళీగా ఉంది? ఆయన పునరుత్థానుడయ్యాడు. ఎవరు కూడా మరణాన్ని జయించలేదు, ఆయన ఒక్కడే. ఒకళ్ళు మనం అనుకోవచ్చు, యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆయన బ్రతికించాడు కదా, నాయన విధవరాలి కుమారుని బ్రతికించాడు కదా, లాజర్ను బ్రతికించాడు కదా. వాళ్ళని బ్రతికించిన మాట నిజం, కానీ వాళ్ళ తర్వాత మళ్ళీ చనిపోయారు. కానీ యేసయ్య చనిపోయి తిరిగి లేచేంత వరకు చనిపోలేదు. ఆయన సజీవుడిగా ఉన్నాడు, తిరిగి మళ్ళా ఆయన వస్తాడు. ఈ మధ్యన నేను ఒక చిన్న డాక్యుమెంటరీ చూశానండి, మీరు కూడా చూసే ఉంటారు. మందసం ఏమయ్యింది? ఆ మందసాన్ని ముట్టుకోకూడదు, దానికి రింగులు, ఒక కర్ర, 2 కర్రలు, ఆ కర్రలతోనే మొయ్యాలి, ఎవరు ముట్టుకోకూడదు, ముట్టుకుంటే చనిపోతారు. ఆ మందసం ఒరిగిపోతుంటే బండి మించి దాన్ని అయ్యయ్యో పడిపోతుందని గప్పుకుని తాకి మరణం పొందాడు. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. ఆ తర్వాత మందసాన్ని కొన్ని పరిస్థితుల్లో దాచారు. ఇప్పుడు అది ఎక్కడుందని వెతుకుతున్నారు. అలాంటి దానిని పోలిన మందసాలు కొన్ని తయారయ్యాయని ఆ డాక్యుమెంటరీలు చూపిస్తున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే, ఆయన ఎక్కడైతే గొల్గతా గిరిలో ఆయనను సిలువ వేశారో, సిలువను ఎక్కడైతే ఒక నేలలో రంధ్రం చేసి దానిని నిలబెట్టారో, ఆయన సిలువలో నుంచి కారినటువంటి రక్తం, అక్కడ భూకంపం వచ్చిందని
తర్వాత వర్షం వచ్చిందని ఇవన్నీ మనం చదువుతున్నాం బైబిల్లో. ఆ పొగలులో నుంచి క్రిందకు దిగితే వాళ్ళు అక్కడ ఈ త్రవ్వకాలు తవ్వుతుంటే అక్కడ ఈ మందసం కనిపించిందటండి. మందసం ఉందట. దాని మీద కొన్ని రక్తపు మరకలు ఉన్నాయి. ఈ మందసం ఇది ఒరిజినలా కాదా, ఈ రక్తం ఏంటి అని పరిశీలించడానికి ఆ రక్తాన్ని తీసుకుని, ఆ శాంపిల్ని తీసుకుని వెళితే ఆ బ్లడ్ టెస్ట్ చేసినటువంటి ఆ సైంటిస్ట్ అడిగిన మాట ఏంటంటే, ఈ రక్తం ఎక్కడిది మీకు, ఇది ఎవరి రక్తం, ఎక్కడ దొరికింది మీకు, ఏంటి సంగతి అంటే, ఇది బ్రతుకున్న వ్యక్తి రక్తం. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆ రక్తం ఇంకా సజీవంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రక్తం ఇంకా సజీవంగా ఉందనేటువంటి సాక్ష్యం డాక్యుమెంటరీలో నేను చూసినప్పుడు దేవునికి వందనాలు చెల్లించాను. మీరు కూడా చూసే ఉంటారు. నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఆయన సజీవుడు. సజీవుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు. మనతోనే ఉండి మనలను తనతో తీసుకెళ్ళడానికి మరొకసారి నిన్న రాబోతున్నాడు. నేర్చుకుందాం. అంతే తప్ప అయ్య బాబు భయంకరం అనే మాట వద్దండి మన నోట. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు హృదయపూర్వకమైన వందనాలు నాయన. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను కూడా దీవించండి ప్రభువా. అనుభవం లేదు గనక ఆ మాట యాకోబు నాకు తెలియకపోయినే అని అన్నాడు. మాకు బైబిల్ చదవడం ద్వారా, నీ వాక్యం వినడం ద్వారా, రకరకాల బోధలు, ఉపదేశాల ద్వారా మేము తెలుసుకుంటున్నాం. కనుక మాకు తెలియలేదు అని మమ్మల్ని మేము మభ్యపెట్టుకోవడానికి వీల్లేదు. కనుక ఏదైతే మాకు తెలిసిందో పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా, విశ్వాసంతో నమ్మి నీలో ఎదగడానికి మాకు సహాయం చేయి ప్రభువా. ఇగో నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను దీవిస్తాను, నేను నీకు దేవుడిగా ఉంటాను అని అన్నాడు యాకోబు గారు. నాకు ఆహారం, వస్త్రం దేనికి లోటు లేకుండా నువ్వు చేస్తే నీవే నాకు దేవుడివని. మరి మాకు వస్త్రానికి, ఆహారానికి లోటు లేకుండా మీరు చేస్తున్నారు కదా నాయన. కనుక మీరే మాకు దేవుడు. ఇంకా మీ గురించి మాకు అనుమానాలు వద్దు, మీ గురించి మాకు ప్రశ్నలు వద్దు. నీ వాక్యం ఏదైతే చెప్పిందో, బోధించిందో దానిని మేము పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా అంగీకరించడం మాకు నేర్పించండి. మా కుటుంబాలను దీవించండి ఆయన. ప్రతి సంఘాన్ని, సంఘ బిడ్డల, విశ్వాసులు, సంఘ కాపరులు, దైవ సేవకులు, బోధకులు, ఉపదేశకులు, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వారందరినీ ఆశీర్వదించండి ఆయన. తండ్రి, కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండ నేరదు అన్నట్టుగా వీరు లోకాన్ని వెలిగించేటువంటి బిడ్డలుగా, లోకానికి దారి చూపేటువంటి బిడ్డలుగా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి వారు నడుస్తూ ఇతరులను నడిపించేటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దండి. మైనా నీ శ్రమలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం, పునరుత్థాన అనుభవంలోకి వెళ్ళబోతున్నాం తండ్రి. ఇంకా 1-2 దినాల్లో మీరే మాకు సహాయం చేసి ప్రభువా, ఎలాంటి అభినమ్మకం లేకుండా ఉండడానికి సహాయం చేయి. బిడ్డలు వారు వ్రాస్తున్న పరీక్షలు తోడుగా నడిపించు. యవన బిడ్డలు నాయన, వారికి ఉద్యోగం, వివాహం, జీవితాల్లో స్థిరపడటం, ఇవన్నీ కూడా వారి ముందున్నటువంటి చిన్న చిన్న ప్రశ్నలు, సవాళ్ళు కూడా మీరే తీర్చండి. విదేశాల్లో మా బిడ్డలు కొంతమంది ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించి వారికి చదువుల్లో, ఉద్యోగాల్లో సహాయం చేయండి నాయన. కుటుంబ జీవితంలో క్షేమం ఇచ్చి నడిపించు. బలహీనతలు, అనారోగ్యం, పాద వేదన, చికాకు, ఆర్థికపరమైన ఇబ్బందులు, దుఃఖం, ఇవన్నీ ఉన్నాయి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో. వాటన్నిటికీ సమాధానం మీరే. మీకు వందనాలు నాయన. మా రాష్ట్రాన్ని దీవించండి, మా దేశాన్ని ఆశీర్వదించండి నాయన. చక్కని పరిపాలన చేసేటువంటి నాయకులు, అధికారులు మాకు కావాలి. అది మా రాష్ట్రమైన, దేశమైన. కనుక నీతితో, న్యాయంతో కూడిన పరిపాలన అందించగలిగే నీ బిడ్డలు మీరు సిద్ధపరచండి, మాకు అనుగ్రహించండి. మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షములను అందరూ వెంట రానిమ్మని నాయన. ఇగో శిలువ శ్రమలను మేము పూర్తి చేసుకుని, ఇగో ఈ పరిశుద్ధ వారం తర్వాత మహాశుక్రవారపు ధ్యానం, పునరుత్థాన అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరిన కాక మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ సెలవు. దేవుని చిత్తమైతే మరొక మంగళవారం కలుసుకుందాం.